భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులోని చిన్న రాయగూడెం గ్రామంలో సొసైటీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామంలోని 150 మంది సభ్యులతో ఏర్పాటు చేసుకున్న సమ్మక్క సారక్క ఇసుక సొసైటీ 7 సంవత్సరాల నుంచి సభ్యులు నడిపిస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుకను తీసేందుకు సొసైటీ సభ్యులకు ప్రభుత్వం అనుమతి లభించింది. అయితే 8 నెలల నుంచి కొంతమంది రెజ్లింగ్ కాంట్రాక్టర్లు సొసైటీ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించడంతో 2 గ్రూపులుగా విడిపోయి పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లింది ఔదాతం. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీసీఓ అధికారులు సొసైటీ సభ్యులతో చర్చించి తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేశారు. గత కమిటీ ఎన్నికల్లో తమకు అనుమానాలు ఉన్నాయని కమిటీ సభ్యులు డీసీఓ అధికారులతో వాదనకు దిగారు. వాళ్ళు ఎలక్షన్ పెడతారు సార్. ఈ సొసైటీలో డిస్ట్రిబ్యూట్స్ ఉన్నాయని మా జిల్లా సహకార అధికారి గారికి కంప్లైంట్ చేశారు ఎలక్షన్ చేయమని. దాని నిమిత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత దీనికి ఎలక్షన్ జరిపే నిమిత్తం అడాక్ కమిటీ వేయమని ఆర్డర్స్ ఇచ్చారు. దాని నిమిత్తం మేము అడాక్ కమిటీ వేయటం కోసం వచ్చినాం. దీంట్లో 164 మంది మెంబర్స్ ఉన్నారు సంఘంలో. దాంట్లో 10 మంది చనిపోతే 150 మంది సభ్యులు ఉన్నారు. 150 మంది సభ్యుల్లో మెజారిటీ సభ్యులు 101 మంది ఇక్కడ ఉన్నారు. అందరూ అటెండ్ అయ్యారు, స్టార్టింగ్లో అటెండ్ అయ్యారు, కానీ మధ్యలో లేచి వెళ్ళిపోవటం వల్ల ఈ 101 మంది 103 సభ్యులను ఎన్నుకున్నారు అడాక్ కమిటీగా. వాళ్ళ యొక్క కాల పరిమితి 1 మంత్ ఉంటుంది. వాళ్ళు ఎలక్షన్ జరిపే నిమిత్తమే, కేవలం ఎలక్షన్